నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు, నివాళులర్పించిన పలువురు. టీ విరామ సమయంలో నిరసన తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు. దర్గాల్లో మొహరం వేడుకలు, అన్నదానం చేపట్టిన నిర్వాహకులు. విద్యార్థుల ఆఖరి కేకలతో గోడపత్రికను ఆవిష్కరించిన బోడే రామచంద్ర యాదవ్. వార్తలోని వివరాలు. గిరిజనుల అభివృద్ధికి మన్యం అల్లూరు సీతారామరాజు చేసిన కృషి మరవలేందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ నందు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డిఆర్ఓ మోహన్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1897 జూలై 4న సూర్యనారాయణమ్మ వెంకటరామరాజు దంపతులకు జన్మించిన అల్లూరు సీతారామరాజు చిన్ననాటి నుంచే దైవభక్తి, దానగుణం, నాయకత్వ లక్షణాలతో విలక్షణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారన్నారు. నిత్యం ధ్యానం, పూజలతో జీవనశైలి కొనసాగించిన ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా అవతరించారని తెలిపారు. గిరిజన తెగ కాని వీరుడు, మన్యం ప్రాంత గిరిజనుల కష్టాలు, సమస్యలు చూసి చెల్లించి బ్రిటిష్ వారితో పోరాడి మన్యం ప్రాంత ప్రజల గుండెల్లో ధైర్య సాహసాలను నింపారన్నారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారితో పోరాడి అతి చిన్న వయసులోనే వీరమరణం పొందారన్నారు. అల్లూరి సీతారామరాజు చేసిన సేవలను గుర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం జరిగిందన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని పోరాట పటిమతో లక్ష్యాలను సాధించాలన్నారు. ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అల్లూరి సీతారామరాజు పేరు వింటే ప్రతి ఒక్కరికి అతని ధైర్య సాహసాలు గుర్తుకు రావాలని, కష్టాలు ఇబ్బందులు ఉన్న సమయంలో మన్యం వీరుడిని స్మృతికి తెచ్చుకుని ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసరావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి రబ్బాని భాషా, ఏఓ వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. His contribution is like not a small thing. His contribution is very, very big, especially for the tribal people. Actually, he is a non-tribal. That also we must remember. But he belongs to now present West Godavari district. But he went to tribal areas because he was seeing injustices. And at a very, very young age, he sacrificed his life, which is not so easy. So generally everybody remembers freedom fighters from Bengal or freedom fighters from UP or Kolkata, but now we have started learning about his contribution. And if you see the district of which is previously was Paderu, Rampachodavaram, Chinturu, district name is Alluri Sitaramraju. So in villages you find statues, and so his contribution is very, very high. Very, very small thing that do your work without harming others. That's the only very, very small thing. Because now these days we don't have capacities. Our capacities have come down very badly. Okay. So we have seen in 100 years changes happening in human race. And if you can learn something from him about selfless service, not thinking about himself and doing work for others. So please read about it. పొంగనూరులో మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం పట్టణంలోని రాతి మసీదు సమీపాన గల హజ్రత్ మెహబూబ్ సుబ్హానీ దర్గాలో వేడుకలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో దువా చేసి హసేన్ హుసేన్లను ప్రార్థించారు. తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఈ మొహరం వేడుకలు నిర్వహించుకుంటున్నట్టు కమిటీ వారు తెలిపారు.
पूरे निगाह उधर रखो मुझे पूरे चुना మన యొక్క పుంగనూరు పట్టణ తెలియజేయగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మా యొక్క రాత్రి మసీద్ వీధిలో మహబూబ్ సుబానీ దర్గా ఎందు మహబూబ్ సుబానీ యొక్క మనవలు హుస్సేన్ వారి యొక్క మొహరం 8వ రోజు ఈరోజు ప్రతి సంవత్సరంలాగా ఈరోజు కూడా మా యొక్క వీధిలో మహబూబ్ సుబానీ దర్గాలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా హజరత్ మహబూబ్ సుబానీ దర్గా కమిటీ కాంప్లెక్స్లో రాతి మసీద్ హజరత్ మహబూబ్ సుబానీ దర్గా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి హిందూ ముస్లిం సోదరులకి మొహరం హజరత్ హుస్సేన్ మహబూబ్ సుబానీ దర్గాలో అన్నదానం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మసీదు కమిటీ సభ్యులు పెద్దలు మన యువత ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా నాగపల్లిలో సైద్ జలాల్ షా బాబా సైద్ మదనీ బాబా సైద్ మహబూబ్ సుబానీ దర్గాలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దాదాపు 2,000 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హిందూ ముస్లిం సోదరులకి మసీద్ కమిటీ వాళ్ళకి మరియు దర్గా కమిటీ వాళ్ళకి అందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే ఈ వార్తని కేసీ టీవీ ద్వారా మీకు అందరికీ తెలుపుతున్న కేసీ టీవీ వారికి మా తరఫున దర్గా కమిటీ తరఫున రాజ్యం కమిటీ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం పొంగనూరు డిపో ఎదుట టీ విరామ సమయంలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి యూనియన్ జెండాలను ప్లకార్డులను చేత పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా సెక్రటరీ బలరామ్మూర్తి మాట్లాడుతూ గత ఏడాది నవంబర్లో ఆర్టీసీ ఎండీకి 38 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించామన్నారు. అయితే యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగులు అనారోగ్యంతో సెలవు పెడితే ఆ సెలవు రోజులకు కూడా వేతనం ఇవ్వాలని, నైట్ అవుట్ అలవెన్స్లు గతంలో మాదిరిగానే ఇవ్వాలని కోరారు. అన్ని కేటగిరీలలో ఉద్యోగోన్నతులు కల్పించాలని, విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు ఆర్టీసీకే అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిపో కార్యదర్శి జీవి రమణ, అధ్యక్షుడు జేఆర్ఎన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్, గ్యానే సెక్రటరీ బాబాజాన్ తదితరులు పాల్గొన్నారు. విలీనం ముందున్న ఇన్సెంటివ్ స్కీమ్ ని అన్ని విధాలుగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇన్సెంటివ్ స్కీమ్ ను
స్కీమ్ ను స్కీమ్ ను స్కీమ్ ను స్కీమ్ ను స్కీమ్ ను ఇవ్వాలి పదోన్నతులు వెంటనే ఇవ్వాలి పదోన్నతులు వెంటనే ఇవ్వాలి పదోన్నతులు వెంటనే మీటింగ్ లో ఉన్న డిఆర్ఎస్ వెంటనే డిఆర్ఎస్ వెంటనే డిఆర్ఎస్ వెంటనే డిఆర్ఎస్ వెంటనే సిబ్బంది పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు 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 పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు. ధర్నాకి ముఖ్యమైన కారణం ఏమంటే ఆర్టీసీలో గత 13 సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా తక్కువ జీతానికి ఎక్కువ పనిచేస్తూ కేడర్ స్ట్రెంత్లో సరైన అవగాహన లోపమయ్యి ఈ యొక్క పదోన్నతులు కల్పించడంలో విఫలమైంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో బస్సుల కొరత అంటే పాత బస్సులతోనే ఇప్పటి వరకు మేము బస్సులు నడుపుతున్నాము. కాబట్టి ఆ పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలని డిమాండ్ చేస్తున్నాము. ఆర్టీసీనే ఆ ఎలక్ట్రిక్ బస్సులు కొని ప్రజలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తీసుకుంటే గతంలో బకాయిలున్న డిఏని కూడా వెంటనే చెల్లించాలనేసి మేము మరో పక్కన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి దగ్గర 6 డిఏలు మాకు పెండింగ్లో ఉంది కాబట్టి. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న అవుట్సోర్స్ సిబ్బందికి కూడా వాళ్ళకు కూడా భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సుల యొక్క నిర్వహణ పూర్తిగా ఆర్టీసీనే చూసుకోవాలా. అదేవిధంగా ఏజెన్సీ పద్ధతి ఈ మధ్య కాలంలో ఆన్ కాల్ డ్రైవర్లు తీసుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కండక్టర్లు ఈ ఈవీ బస్సులను పూర్తిగా ఏజెన్సీ పద్ధతిలో తీసుకుంటామనేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పద్ధతి మానుకొని మా యొక్క సంస్థలో ఏ విధంగా రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తే అదేవిధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, ప్రజలకి భద్రత ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ కొనాలా. దానికి పూర్తిగా ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా పూర్తిగా ఆర్టీసీ చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మన యొక్క ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరో ఆన్ కాల్ డ్రైవర్స్ ఈ మధ్యన ఆన్ కాల్ డ్రైవర్స్ కూడా తీసుకుంటున్నారు. ఆన్ కాల్ డ్రైవర్స్ కాకుండా రిక్రూట్మెంట్ జరగాల. ఎందుకంటే పూర్తిగా ప్రతి ఒక్క డిపోలో డ్రైవర్లు కావచ్చు, కండక్టర్ కావచ్చు, అటువైపు గ్యారేజ్ సిబ్బంది కావచ్చు, ఆఫీస్ సిబ్బంది పూర్తి కొరత ఉంది. పూర్తిగా డైలీ డ్యూటీలు చేసి ఎక్స్ట్రా డ్యూటీలు చేసి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ సిబ్బంది అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా భద్రత చూసుకొని వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఆర్టీసీ మీద ఉంది. కాబట్టి దయచేసి ఇప్పుడు ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ దృష్టిని తీసుకువచ్చి ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క పని భారం వల్ల మా యొక్క పిల్లలకు కూడా మేము సరైన న్యాయం చేయలేకుండా పూర్తిగా ఇంటి వద్ద లేకుండా పూర్తి ఆర్టీసీకే పూర్తిగా ఇక్కడే ఉంటూ మా జీవనం మొత్తం ఆర్టీసీ వైపే ఉంది. కాబట్టి దయచేసి పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాము. అదేవిధంగా సెక్యూరిటీ కూడా లేదు. కారణం ఏమంటే భద్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే డైలీ డ్యూటీ చేసే వల్ల మేము అలిసిపోయి ప్రమాదాలకు కూడా గురయ్యే కారణం ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మా ఆర్టీసీ అధికారులని ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం, రిక్రూట్మెంట్ చేయాలని. బీసీ హాస్టళ్లలో విద్యార్థుల ఆకలి కేకలతో గోడ పత్రికను ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చేతుల మీదుగా పుంగనూరులోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సేవా సంఘం చేస్తున్న పోరాటానికి బీసీవై పార్టీ పూర్తి మద్దతునిస్తుందన్నారు. అదేవిధంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు తక్షణమే మెస్ ఛార్జీలు రోజుకు 150 రూపాయలు, కాస్మెటిక్ ఛార్జీలు నెలకు 500 రూపాయలకు పెంచి బీసీ విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని, బీసీ హాస్టల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయాలని, బీసీ హాస్టల్స్కు శాశ్వత భవనాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో గత 10 రోజుల నుంచి పలు జిల్లాల్లో బీసీ హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల బీసీ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగిందని, సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రివర్యులు వసతి గృహంలో భోజనం చేసే సమయంలో బొద్దింక రావడం చూస్తే రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వం పరిశీలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయమైన బీసీ హాస్టల్ విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘంతో పాటు బీసీవై పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు, ధర్నాలకు, పోరాటాలకు శ్రీకారం చుడతామని అన్నారు. కార్యక్రమంలో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్, తిరుపతి బీసీ నాయకులు పవన్ కుమార్ మరియు ఇతర విద్యార్థి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
బెంగళూరుకు ప్రయాణికులను చేరవేసే ఓ ప్రైవేటు బస్సు శుక్రవారం బైక్ను ఢీకొంది. స్థానికుల కథనం మేరకు బెంగళూరులోని టిన్ ఫ్యాక్టరీ వద్ద బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న మహిళ మృతి చెందింది. బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని క్షత్రియ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పుంగనూరులో శుక్రవారం అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా పుంగనూరు రాజు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడు నిర్వహించే విధంగా క్షత్రియ సంఘ పెద్దలు భక్తవచలం రాజు, లక్ష్మణరాజు సమక్షంలో క్షత్రియ సేవా సంఘం సభ్యులు చంద్రశేఖర్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, జగదీష్ రాజు, శంకర్ రాజు, లక్ష్మణ్ రాజు, హర్ష ప్రబంధన్ రాజు, మంజునాథ్ రాజు, దేశాది ప్రకాష్లు గోకుల్ సర్కిల్ వద్ద అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్షత్రియ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ భావం అల్లూరి, బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగించేందుకు పుట్టిన విప్లవ వీరుడు, భారత స్వాతంత్ర్యం కోసం అసమాన పోరాటం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కుల కోసం, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన యోధుడు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అల్లూరి వారసులే అని ఆయనను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. కార్యక్రమం అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాస్కర్ రాజు, జ్యోతిరాజు, సతీష్ రాజు, పెదమఠం బాబు, వెంకటరెడ్డి, చిన్న, ప్రభాకర్ రాజు, మురళిరాజు, నాగరాజ, ఈశ్వర్ రాజు, సుదర్శన్ రాజు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడికి అందరూ వచ్చి ఆయన స్మరించుకున్నది చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే అలాంటి మహానుభావులు ఈ కాలంలో ఉండడం, ఆ కాలంలో ఉండడం చాలా అరుదు. ఎందుకంటే బ్రిటిష్ పాలన వాళ్ళని ఎదిరించి మన స్వతంత్రం కోసము చిన్న వయసులోనే పోరాడాడంటే మనము ఈ జన్మ ధన్యం మనకి. ఎందుకంటే ఈ భారతదేశ గడ్డ మీద అలాంటి మహానుభావులు కూడా పుట్టారని తలుచుకునేదానికి ఈరోజు ప్రోగ్రాం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన పతిరాజన్ అయితేనేమి, మన పెద్దలు చెప్పినట్టు ఈ విగ్రహాన్ని కూడా తమ వంతు కూడా అందరూ సహకరించి పుంగనూరు పట్టణంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మేము ప్రతి ఒక్కరూ పాల్గొంటామని కూడా సభకు తెలియజేస్తూ ఈ అవకాశం. ఈరోజు పుంగనూరు పట్టణంలో 128వ సంవత్సరం అల్లూరి సీతారాం జన్మదిన వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పుంగనూరు ప్రజలకు మరియు అల్లూరి సీతారాం జన్మదిన శుభాకాంక్షలు. ఇదే మన అల్లూరి సీతారామరాజుది విగ్రహం ప్రతిష్టాపన పుంగనూరులో ఒక ప్లేస్ ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. అక్కడ అల్లూరి సీతారాం విగ్రహం ప్రతిష్టాపన చేసి అల్లూరి సీతారామన్ గుర్తించే విధంగా పుంగనూరులో కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. తొందరలోనే అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా కృషి చేస్తామని చెప్పి, అతి త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు సన్నాహం అవుతున్నాయని చెప్పి ఇదే విధంగా తెలియజేస్తున్నాము. భావితరాలకు స్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అల్లూరి సీతారామరాజు యొక్క కులమతాలకు అతీతంగా కూడా అందరూ ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాము. గోపు సర్కిల్ నందు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినాము. అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని అందరూ జయంతి యొక్క నివాళులు అర్పించడానికి తెలియజేయండి. పుంగనూరు మండలం అమ్మిగానిపల్లిలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో రామకోటి నిర్వహించారు గ్రామస్తులు. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాముణ్ణి ప్రార్థిస్తూ రామకోటిని ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. తర్వాత అక్క దేవతలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు.
పెట్టవద్దని, ట్రూ ఆప్ ఛార్జీలను వ్యతిరేకించాలని ప్రభుత్వానికి అర్జీలు పెట్టాలని సిపిఐఎం ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకత తెలియజేయాలని కరపత్రాలను శుక్రవారం సిపిఐఎం ఆఫీసులో విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా మంత్రులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కరెంట్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. 1000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని మోపడం దారుణమని, భారాలు అని నిరసన చేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే ఒప్పందాలను కొనసాగిస్తూ ప్రజలపై భారీ స్థాయిలో విద్యుత్ భారాలు మోపుతూ ఉండటం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు పోరాటాలు చేసి 3 ప్రాణాలను త్యాగం చేసిన పరిస్థితి ఉంది. ప్రజలకు అండగా పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐఎం అన్నారు. ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే వ్యాపార సంస్థలకు, పెద్ద పెద్ద సంస్థలకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లు పెట్టారు. ఈ స్మార్ట్ మీటర్ల వలన ప్రజల మీద భారీ స్థాయిలో భారం పడబోతున్నది. ఇప్పటికే అనేక రకాల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అది కాకుండా ఇప్పుడు ఆదాని అంబానీతో చేసుకున్న ఒప్పందం వలన స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. స్మార్ట్ మీటర్లు డబ్బులు ఓ పక్క భారం పడుతుంది, మరోపక్క ఛార్జీలు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఫోన్లో లాగా రీఛార్జ్ చేసుకుంటేనే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు రేపు భవిష్యత్తులో విద్యుత్ బిల్లులు కట్టే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ఫోన్లో బిల్లులు బ్యాలెన్స్ లేకపోతే మొత్తం కరెంటే కట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రమాదాన్ని సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పి ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వానికి అర్జీల రూపంలో నిరసన తెలియజేయాలని చెప్పి సిపిఎం రాష్ట్ర కమిటీ తెలియజేస్తాం. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రధానంగా సిపిఎం ఈ క్యూఆర్ కోడ్ దీన్ని ఒక విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకించే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు అని చెప్పి క్యూఆర్ కోడ్ అనేది ప్రతి ఇంటింటికి ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా దాన్ని స్కాన్ చేసి దీని నిరసన వ్యక్తం చేయాలని చెప్పి సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం. పుంగనూరు పుంగమ్మ చెరువు కట్టపై గల నూర్ షావాలి బాబా పెద్ద దర్గాలో మొహరం వేడుకలు జరుగుతున్నాయి. శుక్రవారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి షర్బత్తును పంపిణీ చేశారు. जो लोग अल्लाह के राह पर कत्ल कर दिए गए उन्हें मुर्दा न कहो बल्कि वो लोग जिंदा हैं। और हमारे ये नौजवान बच्चे जो दरगाह नूर शाह वली की खिदमतें अंजाम देते हैं, आका हुसैन के नाम पर उन्होंने याद हुसैन के नाम पर ये शरबत का इंतज़ाम किया। यकीनन आका हुसैन के नाम पर अगर हम अपने सब कुछ कुर्बान कर दें तो ये सब कुछ कम है, लेकिन हमारे नौजवान जो हैं वो उनकी अक़ीदत है, मोहब्बत है, उन्होंने शरबत का एहतमाम किया। आप भी अगर हमारे इस पैगाम को सुन रहे हैं तो इमाम हुसैन के नाम पर जो भी आपसे हो सके, कोई अगर लंगर चलाना चाहे तो इमाम हुसैन के नाम पर लंगर चलाएं। अगर कोई शरबत बांटना चाहें तो शरबत बांटिए। उनके नाम पर अगर आप कपड़ा बांटना चाहें तो कपड़ा बांटिए। अगर आप नोट बांटना चाहें तो नोट भी बांट सकिए, क्योंकि ये अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के चहेते नवासे सैयदना इमाम हुसैन है। आइए इन याद हुसैन को हम उन्हीं के नाम पर याद करते हैं, उनके नाम पर ये सबील बांटते हैं। अल्लाह ताला हमारे इस नेक काम को और हमारे इस नौजवान के नेक काम को कबूल अता फरमाए, आमीन। मेरे दम में ये दम हुसैन ये तो सारा दम हुसैन मेरे दम में ये दम हुसैन ये तो सारा दम हुसैन का है, ये तो सारा दम हुसैन का है। आसमान सर उठा के देखता है,
जाती है, कौन सी चीज है जो दिल में उतर जाती है, कौन सी चीज है जो दिल में उतर जाती है। हाथ काटे थे अलमदार के जिन लोगों ने, हाथ काटे थे अलमदार के लोगों ने, हाथ काटे थे अलमदार के जिन लोगों ने, उनकी औलाद आलम देख। పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ విరూపాక్షి మారమ్మ ఆషాఢ శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని అందుకుంది. మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. నవరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. పొంగనూరు పట్టణం నగిరి వీధిలో గల శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం 8వ రోజు అమ్మవారి శిలా విగ్రహానికి క్షీరాభిషేకం, స్వర్ణాభిషేకం నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు, విశేష పూజల్ని నిర్వహించారు. మహామంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. मंत्र तंत्र भिन्नोक्तम सर्वं श्री परमेश्वरार्पणमस्तु यजमानस्यां इष्टकाम्यां ओम शांति
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు, నివాళులర్పించిన పలువురు. టీ విరామ సమయంలో నిరసన తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు. దర్గాల్లో మొహరం వేడుకలు, అన్నదానం చేపట్టిన నిర్వాహకులు. విద్యార్థుల ఆఖరి కేకలతో గోడపత్రికను ఆవిష్కరించిన బోడే రామచంద్ర యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.